కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ పంచాయతీ అగ్గిరాజేస్తోంది. కేబినెట్ విస్తరణలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించినా మున్నూరు కాపులను పట్టించుకోవడం లేదా? మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి పదవిని ఆశించారు. కానీ కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేస్తున్నారా? బీసీ బిడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత కోపం ఎందుకు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారా? తెలంగాణలో కేబినెట్ విస్తరణ హైకమాండ్కు మరో తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రి పదవి దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తుండగా పదవి ఆశించి భంగపడ్డ నేతలు అక్కడక్కడ అలకబోనుతున్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్ సిద్ధమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదటి నుంచి వచ్చిన ఊహాగానాల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం వారికి మొండి చేయి చూపింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు విప్ ఆది శ్రీనివాస్, ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు. మంత్రివర్గంలో మున్నూరు కాపులను అస్సలు పట్టించుకోరా అని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చామని హైకమాండ్ చెబుతున్నట్టు తెలిసింది. కానీ కొండా మురళి మున్నూరు కాపు, కొండా సురేఖ పద్మశాలి అని హైకమాండ్కు నేతలు గుర్తు చేస్తున్నారట. తాజాగా మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా 3 నేతలకు మంత్రి పదవులు దక్కాయి. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ కోటాలో వాకిటి శ్రీహరికి మంత్రిగా ఛాన్స్ దక్కింది. కానీ మంత్రివర్గంలో మున్నూరు కాపులకు చోటు దక్కలేదు. దాంతో మున్నూరు కాపులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో దక్కినంత ప్రాధాన్యత మున్నూరు కాపులకు ఎందుకు ఇవ్వడం లేదని డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మున్నూరు కాపు లీడర్లకు కొదవలేదు. ఆ పార్టీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ లాంటి లీడర్లు చక్రం తిప్పుతున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీలోనూ గంగుల కమలాకర్, జోగు రామన్న, పొన్నాల లక్ష్మయ్య, దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లాంటి నేతలకు అగ్రతాంబూలం దక్కుతోంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మాత్రం మున్నూరు కాపులను పక్కన పెట్టేశారనే టాకు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కేకే, విహెచ్, ఆది శ్రీనివాస్ లాంటి సీనియర్ నేతలున్నారు. కానీ వీరికి పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజా మంత్రివర్గ విస్తరణలో వేములవాడ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందని మున్నూరు కాపులంతా ఆశించారు. కానీ ఆయన పేరును హైకమాండ్ పక్కన పెట్టేసింది. దాంతో మంత్రివర్గంలో తనకు స్థానం లభించకపోవడంతో వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, ఆది శ్రీనివాస అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరూ ఆది శ్రీనివాస్ పేరును స్వయంగా ప్రతిపాదించినా కూడా మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటూ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. ఢిల్లీపై లాబియింగ్ చేయలేదని, కులం పేరిట రోడ్డెక్కలేదని, పార్టీకి వ్యతిరేకంగా సభలు పెట్టనందుకు మంత్రి పదవి దక్కలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. అయితే మున్నూరు కాపుల స్వాభిమానానికి జరిగిన ఈ దెబ్బపై ప్రశ్నించవలసిన సమయం వచ్చిందంటూ మంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్నా పోరాట శబ్దం లేకపోతే న్యాయం జరగదా అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాకాలో మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం జంకుతుందనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో 49 లక్షల మున్నూరు కాపులుండగా ఒక్క మంత్రి పదవి ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే వచ్చే కేబినెట్ విస్తరణలో అయినా మున్నూరు కాపులకు మంత్రి పదవి కేటాయించాలని కోరుతున్నారు.